ధనుర్మాస వ్రతం తిరుప్పావై 16వ பாசுரம். நாயகனாய் நின்ற நந்தகோபனுடை கோயில் காப்பானே, ஓடித் தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரைபறை மாயன் மணிவண்ணன் நென்னெலேவாய் நேர்ந்தான், தோயோமாய் வந்தோம் துயலெழப் பாடுவான் வாயால், முன்னம் மாட்டாதே அம்மா நீ நேச நிலை கதவம் நீ கேளோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. నిన్న మనము చెప్పుకున్నట్టు గొల్ల పిల్లలందరూ అంటే గోపికలందరూ బయలుదేరి నందగోపురాన్ని చేరుకున్నారు. నందగోపురం యొక్క యజమాని ఎవరైతే ఆ నందగోపురాన్ని కాపాడుకుని ఉన్నారో వాళ్ళ అనుమతి తీసుకొని మరియు ద్వారపాలకుని తెరవమని చెప్పి అడగటం ముఖ్యంగా ఈ పాసురం యొక్క భావము, మాకు అందరకు ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగును రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము రేపల్లిలో నుండు గొల్ల పిల్లలము, స్వామిని దర్శింపవచ్చాము, పరిశుద్ధలమై వచ్చాము, మనులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసిన వారము, గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి యందు అత్యధిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేల్కొల్పవచ్చినాము. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేపుతుడును. ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడునగు శ్రీకృష్ణుడు మాకు పర అను ధ్వనించుడు వాద్యమునిత్తునని నిన్ననే వాగ్దానం చేసినాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనమై స్వామి నిద్రలేచునట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకుంటున్నారు. ఇది ఈ 16వ పాసురం యొక్క భావము. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.